మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ అజయ్ వర్మ. ఈపీఎస్ 95 పెన్షనర్లు ఇక నుంచి దేశంలో ఏ బ్యాంకు, ఏ బ్రాంచ్ నుంచి అయినా పెన్షన్ తీసుకునే వెసులుబాటు 1 జనవరి 2025 నుండి అమలు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ నిర్ణయం. కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రకటన. ప్రెస్ రిలీజ్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. కార్మిక అండ్ ఉపాధి మంత్రిత్వ శాఖ ఈపీఎస్ పెన్షనర్లు 10 జనవరి 2025 నుండి భారతదేశంలో ఏ బ్యాంకు, ఏ బ్రాంచ్ నుండి అయినా పెన్షన్ పొందగలరు. డాక్టర్ మాండవీయ. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈపీఎస్ 95 పెన్షన్ కింద పెన్షన్ కోసం సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ సిపిపిఎస్ ఆమోదించారు. 78 లక్షల పైగా ఈపీఎస్ పెన్షన్ల ప్రయోజనం. తదుపరి దశలో ఆధారిత చెల్లింపు వ్యవస్థ ఏబిపిఎస్కి మార్పు. పోస్ట్ చేసిన తేదీ 4 సెప్టెంబర్ 2024 2:43 PM. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఢిల్లీ. కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ మరియు చైర్పర్సన్ సెంట్రల్ బోర్డ్ ట్రస్టీస్ ఈపీఎఫ్ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995 ప్రత్యేక కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ సిపిపిఎస్ ప్రతిపాదనను ఆమోదించింది. సిపిపిఎస్ జాతీయ స్థాయి కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఒక ప్రధాన మార్పును సూచిస్తుంది. భారతదేశం అంతటా ఏదైనా బ్యాంకు, ఏదైనా శాఖ ద్వారా పంపిణీ. ఈ మైలురాయి నిర్ణయం గురించి కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ గారు మాట్లాడుతూ, కేంద్రీకృత ఆమోదం పెన్షన్ చెల్లింపు వ్యవస్థ సిపిపిఎస్ ఈపీఎఫ్ఓ యొక్క ఆధునీకరణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని, పెన్షనర్లు ఎనేబుల్ చేయడం ద్వారా దేశంలో ఏదైనా బ్యాంకు, ఏదైనా శాఖ నుండి వారు పెన్షన్లు సేకరించవచ్చును. ఈ చొరవ దీర్ఘకాలికంగా ఉన్నవారికి పరిష్కరిస్తుంది. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సవాళ్ళు మరియు అతుకులు మరియు సమర్థవంతమైన పంపిణీ యంత్రాంగాన్ని నిర్ధారిస్తుంది. ఇది మనలో ఒక కీలక దశ. ఈపీఎఫ్ని మరింత పటిష్టమైన, ప్రతిస్పందించే మరియు టెక్ ఎనేబుల్డ్ ఆర్గనైజేషన్గా మార్చేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలు. దాని సభ్యులు మరియు పెన్షన్ల అవసరాలు మెరుగ్గా ఉంటాయి. కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ ఈపీఎఫ్ 78 లక్షల మంది ఈపీఎస్ పెన్షన్ల ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. అధునాతన ఐటీ మరియు బ్యాంకింగ్ టెక్నాలజీలను ఉపయోగించడం ద్వారా ఇది పెన్షనర్లకు మరింత సమర్థవంతమైన, అతుకులు లేని మరియు యూజర్స్ ఫ్రెండ్లీగా అనుభవాన్ని అందిస్తుంది. పెన్షన్లో ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మారినప్పుడు, లేదా అతని బ్యాంకు లేదా బ్రాంచ్ని మార్చుకున్నప్పుడు కూడా పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను పీపీఓ ఒక కార్యాలయం నుండి ఇంకో కార్యాలయానికి బదిలీ చేయవలసిన అవసరం లేకుండా భారతదేశం అంతటా పెన్షన్ పంపిణీ సిపిపిఎస్ చేస్తుంది. పదవి విరమణ తర్వాత స్వగ్రామానికి వెళ్ళే పెన్షన్దారులకు ఇది ఎంతో ఊరటనిస్తుంది. ఈ సదుపాయం ఈపీఎఫ్ యొక్క కొనసాగుతున్న ఐటీ ఆధునీకరణ ప్రాజెక్టు సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సిస్టమ్ సైట్స్ 201లో భాగంగా 1 జనవరి 2025 నుండి ప్రారంభించబడుతుంది. తదుపరి దశలో సిపిపిఎస్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ ఏబిపిఎస్కి సున్నితమైన ప్రవర్తనను అనుమతిస్తుంది. సిపిపిఎస్ అనేది వికేంద్రీకరించబడిన ప్రస్తుత పెన్షన్ పంపిణీ వ్యవస్థ నుండి ఒక నమూనా మార్పు. ఈపీఎఫ్ యొక్క ప్రతి జోన్లు ప్రాంతీయ కార్యాలయాలు కేవలం 3-4 బ్యాంకులతో ప్రత్యేక ఒప్పందాలను నిర్వహిస్తుంది. పింఛన్ ప్రారంభించే సమయంలో పింఛన్దారులు ఏదైనా ధృవీకరణ కోసం బ్రాంచ్ని సందర్శించవలసిన అవసరం కూడా ఉండదు మరియు విడుదలైన వెంటనే పింఛన్ జమ చేయబడుతుంది. అదనంగా ఈపీఎఫ్ఓ కొత్త వ్యవస్థను మారిన తర్వాత పెన్షన్ పంపిణీలో గణనీయమైన ఖర్చు తగ్గింపును ఆశిస్తుంది.
లెట్ us hope for the best. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.